హరీష్ రావు ఏమంటాడో హరీష్ రావు ప్రెస్ మీట్ పెడతాడు కావచ్చు, కవిత మాట్లాడిన దాని మీద వివరంగా చెప్తాడు కావచ్చు అనుకున్నారు అంతా. కానీ చూడండి, హరీష్ రావు కవిత వేరైతే దానికి కూడా ఇష్టం లేనట్టు మాట్లాడింది. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తాను. చూసిండ్రా ఎందుకట్లా మాట్లాడిండో, తన మనసులో ఏమున్నదో పడని పార్టీ లీడర్ల తీరుగా ఎందుకు మాట్లాడింది అనేది ఆమెకే ఏరుకుండాలని కనీసం కవిత పేరు కూడా ఎత్తకుండా ముచ్చట చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు. అసలు లెక్కకైతే పార్టీల నుంచి సస్పెండ్ చేసినాక తిట్టినట్టు మాట్లాడాలి, ఎట్లా పడితే అట్లా అనాలి. కానీ హరీష్ రావు అసోంటి మాటలు ఏం మాట్లాడుకుంటేనే శాంతంగా చెప్పిండు. కవిత అనుకున్నది కావచ్చు హరీష్ రావుకు మస్తు కోపం వచ్చి ఊగిపోతాడని, కానీ అదేం జరగలేదు. కవిత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకున్నట్టున్నది హరీష్ రావు. నేనేంటిదో, నా పనితనం ఏంటిదో, ప్రజల కోసం ఎంత పాటు పడతానో ఎవ్వరో చెప్పుడు కాదు, అన్ని ముచ్చట్లు జనాలకు తెలుసు అన్నట్టు చెప్పిండు. గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిది. ఇక ఎవరో బురద జల్లినట్టు నన్ను నల్లగా చేయాలని చూస్తా అయితేనా, నేను ఎట్లాంటోనో జనానికి తెలిసినాక ఎవరన్నీ చెప్పుకుంటే నాకేంది అన్నట్టు మాట్లాడిండు. బయట దేశాలకు పోయి హైదరాబాద్కి వచ్చినాక యోగి ఇట్లా చెప్పిండు. పాపం కవితక్క ఎంత బాధపడుతున్నదో ఏమో. హరీష్ రావు సారు కనీసం తన పేరు కూడా వలకకుండా మాట్లాడినందుకు ఆమె ఎంత పెద్దగా మొత్తుకున్నా తీసి పారేసినట్టు హరీష్ రావు చేసే వరకు ఇంకెంత కుమిలిపోతుందో ఏమో అని అంటుర్రు హరీష్ రావు మాటలు విన్న జనాలు. పాతింటికి సున్నాలేస్తే కొత్తగా ఇల్లు కట్టినట్టు అవుతుందా? కానీ పునాది తీసి ఇల్లు కట్టింది మేమే అన్నట్టు చేస్తున్నదట కాంగ్రెస్ సర్కారు. ఇగో చూడుండ్రి, 20 ఏండ్ల నుంచి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల నౌకరీ చేస్తున్న వాళ్ళకు మన సీఎం రేవంత్ రెడ్డి సారు కొత్త కొలువు పత్రాలు ఇస్తుండు. చిత్రంగా ఉన్నది కదా. మరి ఎందుకు అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి సార్ అంటే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు నౌకర్లు ఇచ్చుడంటే మామూలు ముచ్చట. వీరులు శూరులు అయితేనే ఇది చేయగలుగుతారు. ఉత్తుత ముఖ్యమంత్రులకు సాధ్యం కాని పని చేసిండు మన సీఎం. ఇప్పటికే కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి వాటికి నౌకర్లు ఇచ్చి తన ఖాతాలు వేసుకున్నాడు. ఆల్రెడీ 60,000 కొలువులు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఇగో ఇప్పుడు విఆర్ఓలకు కొత్తగా పత్రాలు చేతిలో పెట్టిండు. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఏడాది 40,000 కొలువులు ఇస్తామని చెప్పిండు కదా. మరి ఆ 40,000 కొలువులు ఈ విఆర్ఓ జాబులు కూడా ఉన్నాయా, లేకుంటే ఇంకేమైనా పాత నోటిఫికేషన్ల ఉద్యోగాలను కలిపి చెప్తారా అని డౌట్ పడుతున్నారట నిరుద్యోగ యువకులు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి ఎక్కువైతున్నది, రైతుకు తెలియకుండా భూములు చేతులు మారుతున్నాయి అని ఆనాడు కేసీఆర్ విఆర్ఓలను గ్రామ పరిపాలన ఆఫీసర్లను అనే కొత్త కొలువులు పెట్టిండు. వాళ్లకు నెల నెల జీతాలు కూడా వస్తున్నాయి. ఆసొంటోళ్లకు రేవంత్ రెడ్డి సర్కారే నయా నౌకర్లు ఇచ్చినట్టు ఇగో గింత పెద్ద సభ పెట్టి ఆర్భాటం చేసి నిరుద్యోగులను ఉద్యోగులు చేసినట్టు పోజులు కొడుతున్నది. ఇది అన్యాయం. జాబులున్నోళ్ళకే మళ్ళీ జాబులు ఇచ్చి సంబరంగా చేసుకుంటే మరి మా సంగతి ఏందని అడుగుతున్నారు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు.